గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే లెసన్ తాలూకా సారాంశాన్ని పూర్తిగా తెలుగులో తెలుసుకుందాం. సో ఈ లెసన్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో యానోటేషన్స్ మనం ఎలా రాయాలి, అలాగే క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఎలా రాయాలి అనేదాన్ని తెలుగులో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో టైటిల్ చూస్తే ద సీక్రెట్ ఆఫ్ వర్క్. సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటే పని యొక్క రహస్యం. ఏంటి పని యొక్క రహస్యం? మనం చేసే ప్రతి పని కూడా ఆ పనిలో సక్సెస్ రావాలనే మనం చేస్తూ ఉంటాం. బట్ సక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఆ పని ఏ విధంగా చేస్తే అందులో మనకు సక్సెస్ వస్తుంది? పని అనేది ఏ విధంగా చేయాలి? ఆ సీక్రెట్ ఏంటి? అనేదే ఈ లెసన్ ద్వారా స్వామి వివేకానంద గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ లెసన్ తాలూకా యానోటేషన్స్ ఒకసారి చూద్దాం. యానోటేషన్ చూస్తే ఫస్ట్ యానోటేషన్, ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్కైండ్ ప్యూర్. లేదా సెకండ్ యానోటేషన్ ఇలా ఇస్తాడు, ఎవ్రీ వర్క్ మస్ట్ నెససరీలీ బీ ఏ మిక్సర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, యట్ వీఆర్ కమాండెడ్ టు వర్క్ ఇన్సెసెంట్లీ. ఇలాగైనా రావచ్చు. లేదా థర్డ్ యానోటేషన్ చూస్తే, వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ బై లవ్, దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ ద స్లేవ్. ఇలాగైనా రావచ్చు. లేదా ఫోర్త్ యానోటేషన్ చూస్తే, ద ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్, దట్ ఈస్ బై లుకింగ్ అపాన్ వర్క్ యాజ్ వర్షిప్. సో ఈ 4 యానోటేషన్స్లో ఏదైనా ఒక యానోటేషన్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 4గిట్లో ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధానం ఇలా ఉండాలి. ఫస్ట్ మీరు రాయాల్సింది 2 సైడ్ హెడింగ్స్ రాయాలి. ఒకటి నేమ్ ఆఫ్ ద లెసన్, 2 నేమ్ ఆఫ్ ద రైటర్. సో నేమ్ ఆఫ్ ద లెసన్లో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అని రాస్తారు. అలాగే నేమ్ ఆఫ్ ద రైటర్లో స్వామి వివేకానందని రాస్తారు. సో రిఫరెన్స్కి వచ్చేటప్పటికల్లా, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై ఏ గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్ అండ్ ద వెర్స్టైల్ జీనియస్ ఆఫ్ ఇండియా స్వామి వివేకానంద. తెలుగులో చూద్దాం. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. ఈ లైన్స్ అనేవి ఈ లెసన్ నుంచి తీసుకోబడ్డాయి. ఏంటా లెసన్? ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై, ఎవరి ద్వారా రాయడం జరిగిందంటే, ఏ గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్. ఏ గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్, భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ అంటే తత్వవేత్త. మరియు ద వెర్స్టైల్ జీనియస్ ఆఫ్ ఇండియా. వెర్స్టైల్ అంటే హ్యావింగ్ ఆల్ ఎబిలిటీస్. అంటే ఒక వ్యక్తికి ఏదో ఒక క్వాలిటీ మాత్రమే ఉండొచ్చు, లేదా ఒక స్కిల్ మాత్రమే ఉండొచ్చు. కానీ ఎవరికైతే అన్ని రకాల స్కిల్స్ ఉంటాయో అలాంటి వ్యక్తిని వెర్స్టైల్ జీనియస్గా మనం చెప్పుకోవచ్చు. సో స్వామి వివేకానంద గారు కూడా అలాంటి వ్యక్తే. సో వెర్స్టైల్ జీనియస్ ఆఫ్ ఇండియా స్వామి వివేకానంద. సో ఇది రిఫరెన్స్. అలాగే కాంటెక్స్ట్ చూస్తే, ఇన్ దిస్ లెసన్, ఈ లెసన్లో స్వామి వివేకానంద ఎక్స్ప్లెయిన్స్, స్వామి వివేకానంద గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ద నేచర్ ఆఫ్ వర్క్ అంటే పని చేసే విధానం ఎలా ఉండాలి. అలాగే క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి. అలాగే ద థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల యొక్క కాండక్ట్ అంటే ప్రవర్తన, మనుషుల యొక్క ప్రవర్తనని గైడ్ చేసే విషయాలు జీవితంలో ఏంటేంటి అన్న విషయాలు. అలాగే అండ్ ద డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి మనం ఉపశమనం పొందడానికి, అంటే వాటిని క్యూర్ చేయడానికి, అంటే వాటిని నయం చేసుకోవడానికి డైరెక్ట్ మెథడ్ని ఆయన మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లెసన్లో వివేకానంద గారు మనకి 4 విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి నేచర్ ఆఫ్ వర్క్, పనిచేసే విధానం. 2 క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి. 3 ద థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషుల యొక్క ప్రవర్తనని గైడ్ చేసే విషయాలు ఏంటేంటి. అలాగే ప్రపంచంలో ఉండే మిజరీస్ అంటే కష్టాలు, బాధలు, వీటిని పూర్తిగా నయం చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అన్న విషయాల్ని ఈ లెసన్ ద్వారా ఆయన మనకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, వివేకానంద సేస్ దట్
వివేకానంద గారు చెప్తున్న విషయం ఏంటంటే, ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉండే ఈ బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ మనుషులకుంటాయి. మనుషులకున్నటువంటి ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా కెనాట్ బి క్యూర్డ్ అంటే నయం చేయబడవు. దేని ద్వారా నయం చేయబడవు? బై ఫిజికల్ హెల్ప్ ఓన్లీ. అంటే ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, లేదా సమస్యలో ఉన్నాడు. వాడికి మనం హెల్ప్ చేయడం వల్ల ఫిజికల్‌గా అంటే మనం ఏదో ఒక విధంగా ఆయనకి హెల్ప్ చేయడం వల్ల ఆయనకి తాత్కాలికంగా అంటే అప్పటికప్పుడు ఆ సమస్య తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప, ఆ సమస్య పూర్తిగా నయం కాదు. లేదా ఆ సమస్య పూర్తిగా తొలగిపోదు. సో, ఎవరికి కష్టమైనా సరే మనం సహాయం చేయడం వల్ల అప్పటికే ఆ కష్టం తగ్గుతుందేమో తప్ప, కష్టం అనేది పూర్తిగా పోదు. దేనివల్ల? ఫిజికల్‌గా మనం ఎంత హెల్ప్ చేసినా ఎవరి యొక్క కష్టాలు కూడా పూర్తిగా పోవు. ఇంకా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, హి ఫీల్స్ దట్ వివేకానంద గారు అంటున్న విషయం ఏంటంటే, ఇగ్నోరెన్స్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఈవిల్స్. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము. మన మనుషులకున్నటువంటి అజ్ఞానం అనేది ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఈవిల్స్. ఈవిల్ అంటే చెడు. మనకు జరిగిన ప్రతి చెడుకి కారణం, మూల కారణం ఏంటంటే, మన యొక్క అజ్ఞానం మాత్రమే. అండ్ కాజెస్ ఆఫ్ హ్యూమన్ మిజరీస్. మన కష్టాలకి, మన బాధలకి, మన ఇబ్బందులకి కూడా మూల కారణం ఏంటంటే, మనకున్నటువంటి ఈ అజ్ఞానమే. అలాగే నేను చెప్తున్న ఇంకొక విషయం, అవర్ నీడ్స్ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో మనకున్నటువంటి నీడ్స్ అంటే అవసరాలు లేదా మనకున్నటువంటి కోరికలు ఎలా ఉంటాయి? ఆర్ అన్‌లిమిటెడ్. అంటే అనంతంగా మనకు కోరికలు ఉంటూనే ఉంటాయి. ఒక కోరిక నెరవేరిపోగానే ఇంకో కోరికొస్తుంది. ఆ కోరిక నెరవేరిపోగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ఇలాగా ఈ ప్రపంచంలో మన మనుషులకున్నటువంటి కోరికలు అనంతంగా ఉంటాయి. మరి ఆ అనంతంగా ఉండే కోరికల్ని మనం తగ్గించుకోవాలంటే ఏం జేయాలి? అసలు ఆ కోరికలు రాకుండా ఉండాలంటే ఏం జేయాలో ఇక్కడ స్వామి వివేకానంద గారు మనకు చెప్పడం జరిగింది. ఏంటట? సో, అవర్ నీడ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అన్‌లిమిటెడ్ అంటిల్ మ్యాన్స్ క్యారెక్టర్ చేంజెస్. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మారేంత వరకు కూడా ఆ వ్యక్తికి కోరికలు పుడుతూనే ఉంటాయి. అంటే కోరికలు లేనటువంటి ఒక స్థాయికి మన మనసుని తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే కోరికలనేవి పుట్టకుండా ఉంటాయి. క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే కోరికలనేవి రాకుండా ఉంటాయి. సో, హి సజెస్ట్స్ దట్ వివేకానంద గారు మనకి సజెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి ఒకే ఒక్క సొల్యూషన్. ఏంటా ప్రాబ్లమ్? ఈ కోరికలు తగ్గించుకోవడం. కోరికలు నిరంతరంగా పుడుతున్నాయి. ఆ కోరికలను పూర్తిగా తగ్గించడం అనే ఒక ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లమ్‌కి ఆయన సొల్యూషన్ ఏం చెప్పాడంటే, ఈజ్ టు మేక్ మ్యాన్‌కైండ్ ప్యూర్. మనుషుల మనుషుల యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా మారాలి. అంటే మనుషుల యొక్క మనస్తత్వం స్వచ్ఛంగా మారేంత వరకు కూడా మనకి ఈ కోరికలనేవి పుడుతూనే ఉంటాయి. మిజరీస్ వస్తూనే ఉంటాయి. ఇవేవి రాకుండా ఉండాలంటే మనిషి యొక్క మనసు స్వచ్ఛంగా మారాలి అనేది ఆయన చెప్తూ, ఈయన ఇంకొక విషయాన్ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. హి సేస్ దట్ వివేకానంద గారు చెప్తున్న విషయం ఏంటంటే, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద గీత అంటే భగవద్గీత యొక్క ముఖ్య సారాంశాన్ని ఈ లెసన్‌లో మనకు చెప్పడం జరిగింది. ఏంటా ముఖ్య సారాంశం? వర్క్ కంటిన్యూయస్‌లీ అంటే నిరంతరంగా పని చేయి. చేసే పని నిరంతరంగా ఉండాలి. బట్ కానీ నాట్ టు అటాచ్ టు ఇట్. నువ్వు చేసే పనితో అటాచ్‌మెంట్ అనేది నువ్వు పెట్టుకోకు. అటాచ్‌మెంట్ పెట్టుకోవడం అంటే ఏంటసలు? మనం ఏదైనా ఒక పని చేశామంటే, ఆ చేసిన పని నుంచి ఏదైనా నువ్వు ఆశిస్తే, అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తే, తిరిగి ప్రతిఫలం ఆశిస్తే, దాంతో మనం అటాచ్‌మెంట్ పెట్టుకుంటాం. అదే చేసిన పని నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా మనం ఆశించకపోతే, దాంతో మనకి అటాచ్‌మెంట్ అనేది ఉండదు. సో, ఇక్కడ వివేకానంద గారు చెప్తుందేంటంటే, కంటిన్యూయస్‌గా వర్క్ చేయి. కానీ, నువ్వు చేసే పనితో అటాచ్‌మెంట్ అనేది పెట్టుకోకు. ఎందుకు అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు? అటాచ్‌మెంట్ వలన బాధలొస్తాయి. మళ్ళీ మిజరీస్‌కి ఇది రీజన్ అవుతుంది. కారణమవుతుంది. సో, మనం ఏదైనా ఒక వస్తువుతో అటాచ్‌మెంట్ పెట్టుకుంటే, ఆ వస్తువు మనకు దూరమైనప్పుడు, ఖచ్చితంగా దూరమైపోయింది కదా! అని చెప్పేసి బాధపడతావు. అక్కడ బాధపడడానికి అవకాశం ఎందుకొచ్చింది? ఆ వస్తువుతో నువ్వు పెట్టుకున్నటువంటి అటాచ్‌మెంట్ వల్ల వచ్చింది. సో, దానికోసం ఇక్కడ వివేకానంద గారు చెప్తుందేంటంటే, నువ్వు కంటిన్యూయస్‌గా వర్క్ చేయి. బట్ చేసే ఏ పనితో కూడా అటాచ్‌మెంట్ అనేది పెట్టుకోకు. అంటే దాని నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకు. జస్ట్ పని చెయి. వివేకానంద ఎక్స్‌ప్లెయిన్స్ దట్ ఇంకా ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందేంటంటే, ఎవ్రి వర్క్ అంటే మనం చేసే ప్రతి పని కూడా మస్ట్ నెసెసరీలీ బీ ఏ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. అంటే మనం చేసే ప్రతి పని కూడా గుడ్ అండ్ ఈవిల్ మంచి, చెడుల మిశ్రమంగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేశామంటే, ఆ చేసిన పని కొంతమందికి మంచి జరగొచ్చు.
ఆ పని వల్ల మరి కొంతమందికి చెడు జరగచ్చు. సో, నువ్వు ఏ పని చేసినా, ఆ చేసే పనిలో కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. మంచి జరిగింది కదా అని చెప్పేసి అది కేవలం మంచి పనే కాదు. కొంతమందికి చెడు జరిగింది కదా అని చెప్పేసి అది చెడు పని కాదు. సో, నువ్వు చేసే పని, పని మాత్రమే. ఆ పని వలన కొంతమందికి మంచి జరగచ్చు, కొంతమందికి చెడు జరగచ్చు. కాబట్టి వి ఆర్ ఆర్డర్డ్ టు వర్క్ కంటిన్యూయస్‌లీ. కాబట్టి మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనే ఆలోచన లేకుండా మనం మన పనిని కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండాలి. ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ డిటర్మైన్డ్. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది నిర్ణయించబడుతుంది. బై దేని ద్వారా నిర్ణయించబడుతుందంటే, ద ఇంప్రెషన్స్ ఆఫ్ హిస్ వర్క్. అంటే ఒక వ్యక్తి చేసే పని బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది నిర్ణయించబడుతుంది. ఎలా నిర్ణయించబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి పని చేశాను. చేసిన మంచి పని వల్ల, ఆ మంచి పని నాకేంటిచ్చిందంటే, మనసుకి ఒక సంతోషాన్నిచ్చింది. సంతోషాన్ని ఇవ్వడం అంటే అక్కడ ఏం జరిగింది? ఆ పని నా మనసు మీద ఒక ఇంప్రెషన్ అనేది లీవ్ చేసింది. ఆ ఇంప్రెషన్ ఏంటి? చాలా సంతోషంగా ఉండడం అనేది జరిగింది. సో, నేను ఒక మంచి పని చేయడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే మంచి పని రోజు చేస్తూ ఉంటే, నా మనసు మంచి పని చేయడానికి అలవాటు పడుతుంది. అలవాటు పడడం వల్ల ఏంటవుతుంది? ఆటోమేటిక్‌గా మై క్యారెక్టర్ విల్ బికమ్ గుడ్. అలాంటప్పుడు చెడు చేయాలన్న ఆలోచన కూడా మనకు రాదు. అలాగే సేమ్ వేలో నేనొక చెడ్డ పని చేస్తే, ఆ చెడ్డ పని వల్ల ఒక ఇంప్రెషన్ నా మైండ్ మీదకొచ్చింది. రోజు చెడ్డ పని చేయడం వల్ల ప్రతిసారి కూడా నా మైండ్ మీద ఇంప్రెషన్స్ అనేవి, బ్యాడ్ ఇంప్రెషన్స్ అనేవి వేస్తూనే ఉన్నాయి. సో, ఆటోమేటిక్‌గా నా మైండ్ ఎలా మారిపోతుంది? బ్యాడ్ థింగ్స్ చేయడానికి మాత్రమే ముందుకొస్తుంది. సో, ఆటోమేటిక్‌గా క్యారెక్టర్ విల్ బికమ్ బ్యాడ్. సో, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గుడ్ మంచైనా, చెడైనా అది వాడు చేసే పని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుంది అని మనకు చెప్తూ, దెన్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ కంపేర్డ్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ దేనితో కంపేర్ చేయడం జరిగిందంటే, టు ఎ టార్టాయిస్. ఒక టార్టాయిస్‌తో అంటే తాబేలుతో మనిషి యొక్క క్యారెక్టర్‌ని పోల్చారు ఇక్కడ వివేకానంద గారు. తాబేలుతో వ్యక్తి యొక్క క్యారెక్టర్‌ని పోల్చడం ఎలా అంటే, ఒక తాబేలు తీసుకుంటే ఆ తాబేలు ఎలా ఉంటుంది? తనకి ఒక షెల్ ఉంటుంది. అంటే పైన కవచం ఒకటుంటుంది. ముందుకి తల, కాళ్ళు పెట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఆ నెమ్మదిగా నడుస్తున్న తాబేలుకి ఆ షెల్ పైన మనం ఒకసారి టచ్ చేస్తే, ఆ తాబేలు ఆగి ఏదో ప్రమాదం జరుగుతుందేమోనని భావించి, తన తలని, కాళ్ళని ఆ షెల్ లోపలికి లాగేసుకుంటుంది. ఎందుకు లాగేసుకుంటుందంటే, ఏదో ప్రమాదం నాకు జరుగుతుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే నేను లోపలుంటే సేఫ్ అన్న ఆలోచనతో తను తలని, కాళ్ళని లోపలికి పెట్టి ఆ షెల్ లోపల దాక్కుండిపోతుంది. నువ్వు దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఆ చేసే ప్రయత్నంలో ఆ షెల్ పైన నువ్వు కొట్టినా గానీ, లేదా ఆ షెల్‌ని బ్రేక్ చేసినా గానీ, దాన్ని ముక్కలు చేసేసినా గానీ, అది లోపల నుంచి బయటికి మాత్రం రాదు. ఎందుకంటే, తన మాట మీద తనకి ఎంత నమ్మకం అంటే, నేను లోపలుంటే సేఫ్. తను ఈవెన్ దాన్ని బ్రేక్ చేసి దాన్ని ముక్కలు చేసేసినా సరే, అది బయటికి రాదు. అంత స్ట్రాంగ్‌గా నమ్ముతుంది తన ఆ మాటని. సో, ఆ టార్టాయిస్ ఎంత స్ట్రాంగ్‌గా తను నమ్మిందో, అంత స్ట్రాంగ్‌గా ఉండాలి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అని మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, హి సేస్ దట్ ఆయన చెప్తున్న విషయం ఇంకేంటంటే, వి షుడ్ వర్క్ లైక్ ఎ మాస్టర్. మనం మన పనిని ఒక మాస్టర్‌గా పని చేయాలి. మాస్టర్‌గా వర్క్ చేయడం అంటే, మనకి చెప్పినటువంటి పని లేదా మనం చేస్తున్నటువంటి పనికి మనమే యజమాని. ఒక యజమానిగా మనం పని చేయాలి తప్ప, బట్ నాట్ యాస్ ఎ స్లేవ్. ఒక బానిసగా మనం పని చేయడానికి లేదు. ఫైనల్లీ చివరిగా హి సేస్ దట్ ఆయన చెప్తుందేంటంటే, వి షుడ్ ట్రీట్ అవర్ వర్క్ యాస్ వర్షిప్. మనం మన పనిని ఒక వర్షిప్ అంటే ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించాలి. మన పనే మన దైవం. సో, పనిని దైవంగా భావించాలి. అండ్ ఇంకా అటాచ్‌మెంట్. ఎప్పుడైతే మనం ఎప్పుడొస్తుంది అటాచ్‌మెంటు? అటాచ్‌మెంట్ కమ్స్ ఓన్లీ వెన్ వి ఎక్స్‌పెక్ట్ ఎ రిటర్న్. మనం చేసే పని నుంచి తిరిగి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే అంటే ఆశిస్తేనే మనం అటాచ్‌మెంట్ పెట్టుకుంటాం. మన మనుషులం. మన మనుషుల తాలూకు మనస్తత్వాలు ఎలాగుంటాయంటే, ఒకరితో ఒక అటాచ్‌మెంట్ పెట్టుకున్నామంటే ఊరికే పెట్టుకోం. వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నప్పుడు మాత్రమే అటాచ్‌మెంట్ పెట్టుకుంటాం తప్ప, వాళ్ళ నుంచి మనకి ఎలాంటి లాభం లేదు అనేటప్పుడు, మనం ఎలాంటి అటాచ్‌మెంట్ కూడా పెట్టుకోం. ఎందుకంటే, సెల్ఫ్‌లెస్ పీపుల్ వి ఆర్. అందరం కూడా సెల్ఫిషే. సో, కాబట్టి మన నేచర్ అది. సో, అటాచ్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుందంటే,
తిరిగి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మాత్రమే అటాచ్‌మెంట్ అనేది మనం పెట్టుకుంటాం. సో, వివేకానంద గారు లాస్ట్‌లో చెప్తున్న విషయం చూడండి. అన్‌అటాచ్‌మెంట్ ఎప్పుడైతే అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా నువ్వు ఉంటావో మేక్స్ అస్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. అటాచ్‌మెంట్ పెట్టుకోనప్పుడు మనం ఎలాంటి బంధాలు మన దగ్గర ఉండవు. లేదా ఎలాంటి బంధానికి మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి బంధం నుంచి కూడా మనం ఫ్రీ అవ్వచ్చు. అంటే స్వేచ్ఛని మనం పొందొచ్చు అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్‌లో కామెంట్ ఒకసారి చూద్దాం. కామెంట్‌లో వివేకానంద ఫీల్స్ దట్ వివేకానంద గారు చెప్తుందేంటంటే, వన్ మస్ట్ వర్క్ విత్ లవ్. ప్రతి ఒక్కరూ కూడా చేసే పనిని ప్రేమతో చేయాలి. అండ్ లిబరేషన్ అంటే పూర్తి స్వేచ్ఛతో చేయాలి. మనం చేసే పని చాలా ప్రేమతో చేయాలి. అలాగే స్వేచ్ఛతో చేయాలి. అది కూడా ఎలాగా? వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. తిరిగి ఏది ఆశించకుండా నీ పనిని చాలా ప్రేమతో, అలాగే స్వేచ్ఛతో ఆ పనిని నువ్వు చేయాలి. అలాంటి పని నుంచి మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది. అంటే మనం చేసే పని నుంచి మనకు సక్సెస్ రావాలంటే సీక్రెట్ వేరేదేం లేదు. చేసే పని మనం మాస్టర్‌గా భావించి చేయాలి. పనికి నేనే యజమాని అనే భావనతో నువ్వు పని చేయాలి. అలాగే చేసే పనిని ప్రేమతో చేయాలి. అలాగే చేసే పనిని పూర్తి స్వేచ్ఛతో చేయాలి. అలా చేసిన పని నుంచి ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే దేర్ ఈస్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ ద స్లేవ్. బానిసత్వంలో నిజమైన ప్రేమ లేదు అని వివేకానంద గారు చెప్పడం జరిగింది. సో, ఇక్కడితో కామెంట్ అయిపోయింది. స్టూడెంట్స్ అందరికీ చెప్పాల్సిన విషయం ఇంకోటేంటంటే, యానోటేషన్ అంతా రాసిన తర్వాత లాస్ట్‌లో కొటేషన్ రాయండి. అంటే ప్రతి లెసన్ నుంచి గాని, ప్రతి పోయెమ్ నుంచి గాని ఆన్సర్ రాసేసాక లాస్ట్‌లో కొటేషన్ అనేది రాస్తే కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఈ లెసన్ నుంచి కొటేషన్ ఏంటంటే, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది స్వామి వివేకానంద గారి తాలూకా అద్భుతమైనటువంటి కొటేషన్. సో, ఈ కొటేషన్ రాయండి. సో, ప్రెజెంటేషన్ బాగున్నట్టుగా ఉంటుంది. సో, ఇక్కడితో మనకి యానోటేషన్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే ఈ లెసన్ నుంచి మనకొచ్చే క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్వెషన్, హౌ కెన్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ బీ క్యూర్డ్ అకార్డింగ్ టు స్వామి వివేకానంద? సో, ఈ లెసన్ నుంచైనా మనం ఎలా గుర్తుపట్టొచ్చంటే స్వామి వివేకానంద డైరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం ఈ క్వెషన్ అనేది సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే లెసన్ నుంచి వచ్చిందని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఆన్సర్ రాయొచ్చు. అలాగే సెకండ్ క్వెషన్ చూస్తే, వాట్ డస్ వివేకానంద సే అబౌట్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్? ఇందులో కూడా మనం వివేకానంద అనే వర్డ్ చూడొచ్చు. సో, కాబట్టి సీక్రెట్ ఆఫ్ వర్క్ అని మనం ఈజీగా అర్థమవుతుంది. అలాగే థర్డ్ క్వెషన్, వాట్ ఈస్ మెంట్ బై వర్కింగ్ లైక్ ఎ మాస్టర్ నాట్ యాస్ ఎ స్లేవ్? మాస్టర్‌గా వర్క్‌ని ఎలా చేయాలి? అంటే యజమానిగా పనిని ఎలా మనం చేయాలి? స్లేవ్‌గా, బానిసగా కాకుండా అనేది. అలాగే లాస్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అకార్డింగ్ టు వివేకానంద. వివేకానంద గారి దృష్ట్యా మనిషి తాలూకా కాండక్ట్‌ని అంటే ప్రవర్తనని గైడ్ చేసే విషయాలు ఏవేవి అనేది ఇక్కడ రాయమనడం జరిగింది. సో, ఈ 4 రూపాల్లో మనకి క్వెషన్స్ అనేవి రావచ్చు. సో, ఎలా ఇచ్చినా ఆన్సర్ అనేది యానోటేషన్స్‌లో ఏ యానోటేషన్ ఇచ్చినా ఆన్సర్ ఇలాగే రాస్తాం. అలాగే క్వెషన్స్‌లో ఏ క్వెషన్ ఇచ్చినా ఆన్సర్ ఇలాగే రాస్తాం. సో, కాబట్టి అర్థమైందనుకుంటాను అందరికీ కూడా. బాగా ప్రాక్టీస్ చేయండి. సో, ఈ లెసన్ నుంచి ఏదిచ్చినా కూడా ఈ రకంగా మనం ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. ఓకే. కీప్ ప్రాక్టీస్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.